నమస్కారం. నేను మీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్. అందరికీ తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏం లేదు, ముఖ్య అంశం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే లక్ష్యంలో ముందుంటుంది. అట్లా విధంగా నాతో పాటుగా కష్టపడ్డ నా మిత్రులు చాలా మందురు, అందులో శ్యామల కిరణ్ గారు భువనగిరి పార్లమెంటు అతిపెద్ద మెజార్టీతో గెలవాలంటే శ్యామల కిరణ్ గారికి ఇస్తే నాకున్న అక్కడున్న కుటుంబ సభ్యులు కావచ్చు, తోటి మిత్రులు కావచ్చు, నాటి నుంచి విద్యార్థి భవన్లో నేను విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్లో కాలేజీలలో సీట్లు ఇప్పించడం జరిగిన ఆ పిల్లల పేరెంట్స్ని సర్వే చేయడం జరిగింది. ఎన్నో హోటళ్ళు, షాపులు ఓపెనింగ్కి పోతుంటా భువనగిరి పార్లమెంట్లో చాలా నాకు దగ్గర బంధాలు ఉంటాయి కాబట్టి శ్యామల కిరణ్ గారికి టికెట్ ఇస్తే అతిపెద్ద మెజార్టీతో గెలుస్తారు అని చెప్పేసి ప్రతి ఊరు అక్కడి నుంచి తీసుకుంటే వరంగల్ బార్డర్ నుంచి తొర్రూరు, తిరుమలగిరి, మోత్కూరు, శాలిగౌరారం, ఆత్మకూరు, ఒలిగొండ, పోచంపల్లి, బీపీ నగరు, చౌటుప్పలు, ఆలేరు, భువనగిరి, ఇట్లా నియోజకవర్గాలలో మొత్తం ఉన్న మండలాలలో బాగా సర్వే చూసుకుంటే కనుక శ్యామల కిరణ్ గారికి ఫేవర్గా ఉన్నది. నా ఒక కోరిక ఏంటంటే శ్యామల కిరణ్ గారు ఎంతో కష్టపడ్డారు గతం నుంచి పార్టీలో కాబట్టి భువనగిరి నియోజకవర్గంలో కంపల్సరీగా తనకు టికెట్ ఇస్తే తెలంగాణలో అతిపెద్ద మెజార్టీతో గెలిచొస్తాడు. ఎందుకంటే గెలిచేటోళ్ళకు కూడా కొంతమందికి టికెట్లు ఇవ్వకుండా కొన్ని సీట్లు ఓడిపోతుంటాయి. ఇప్పటికైనా మనం మంచి వాళ్లకు, పార్టీల కష్టపడ్డోళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఇవ్వాలని చెప్పేసి కూడా మా ఒక ఆలోచన కూడా శ్యామల కిరణ్ గారితో పాటుగా అందరూ గెలవాలని. శ్యామల కిరణ్ గారికి భువనగిరి పార్లమెంట్ ఇస్తే చాలా నేను చేసిన సర్వే 3 నెలల నుంచి చేసుకున్న సర్వేలో కిరణ్ గారు బయటపడతారని ఉన్నది. శ్యామల కిరణ్ గారికి ఇస్తే న్యాయం చేసినట్టు, లేకుంటే దానికి నాలాగా మోసపోయినట్టు అవుతుంది. శ్యామల కిరణ్ గారికే ఇవ్వాలని నాతో పాటుగా కొన్ని వందల వేల మంది మిత్రులు ఎదురు చూస్తున్నారు. అంతే, ఇంకెక్కువ చెప్పదలుచుకోలేదు. జై కాంగ్రెస్, జై తెలంగాణ.